నేను చదువుతాను, మీరు చూడండి. 9-10 చదువుతున్నాను. నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఆయన్ను మాత్రమే సేవింపబలను. ఎవరిని సేవించాలి అంటే దేవుణ్ణి మాత్రమే సేవించాలి, ఆయన్ని మాత్రమే ఆరాధన చేయాలి అని చెప్పి యేసు ప్రభు వారు ఆ మాట చెప్తున్నాడు. కానీ ఈ మాటలో ఒక అద్భుతమైన విషయము, ఏమి చేసి సేవించాలి, ఏ విధంగా సేవించాలో కూడా చెప్తున్నాడు. మ్రొక్కి, అందరు మ్రొక్కి అనండి, మ్రొక్కి, సాగిలపడి మ్రొక్కుట. ఆ యొక్క ఏదైతే ఆ విధంగా మ్రొక్కుతామో సాగిలపడి, దానికి ఒక విలువ ఉంది. అది దేవుణ్ణి సేవించడం అంట. నీ ప్రభువును నువ్వు సేవించడం, నువ్వు పూజించడం. అది నీ ప్రభువును, నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన్ను మాత్రమే సేవించ. నువ్వు మొక్కి, ఇక్కడ రాయబడ్డ మాట, నీవు మొక్కి ఆయన్ని సేవించాలి అనొచ్చా? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఉంటే నేను కుడి చెప్తాను, మీరు కూడా ఒప్పాలిగా. ఉన్నారా? ఓకే. నీ ప్రభువును, నీ దేవుడైన యెహోవాను మొక్కి ఆయన్ను సేవించాలంట. చక్కటి ఉపదేశం ఆత్మదేవుడు ఇక్కడ మనకు రాసి ఉంచాడు. యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడ్డ కృప, యేసు రక్తంతో విమోచింపబడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడ్డ ధన్యత, భాగ్యం ఏంటంటే నీవు దేవుణ్ణి మొక్కి సేవించే భాగ్యము నీకు అనుగ్రహించబడ్డది. దేవుణ్ణి మొక్కి సేవించే భాగ్యము, దానికి ఒక విలువ ఉంది. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, ఆయనను మొక్కి సేవించండి. ప్రభువైన యేసు నామములో ఇది మొదలుకొని మీరు పొద్దునే లేస్తారు కదా, అది కూడా చెప్పరు. ఓకే, అందరి గురించి ఆమె చెప్పేసింది. అందరి ఆశీర్వాదం ఆమెకు వచ్చాయేమో నాకు తెలియదు. పొద్దున్నే లేచి ఏం చేయాలి? పొద్దున్న చేస్తారా, పావు గంట చేస్తారా, అర్ధగంట చేస్తారో కానీ నీ ప్రభువును, నీ దేవుడైన యెహోవాను మొక్కి సేవించవలెను. మోకరించి చెప్తున్నాను చూడండి, మోకరించి సాగిలపడి, స్థలం ఉంటే సాగిలపడి, లేకుంటే అలాగే మోకాల నుంచి తల కిందికి పెట్టేసి సాగిలపడడం నేర్చుకో. హల్లెలూయా. లిటరల్గానే అదేదో అక్కడ అనవసరంగా ఏది రాయబడలే వాక్యం. నాకు నేర్పించిన ప్రభు కొన్ని సంవత్సరాలుగా అనుదినము నేను మోకరించి సాగిలపడి నమస్కారం చేస్తాను ఆయనకి. అలాగూ మీరు చేసినప్పుడు మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న పవర్ ఏంటిదో, దాంట్లో ఉన్న ఆ కృప ఏంటిదో, అందులో ఉన్న ఆశీర్వాదం ఏంటిదో. నువ్వెవరి ఎదుట నీ తల ఉంచుతున్నావో ఆ దేవుని పాదములలో నువ్వు ఎవరిని శరణు జొచ్చావో, ఎవరి ఎదుట నువ్వు నమస్కారం చేస్తున్నావో ఆయన యొక్క దయ నీకు స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా మీరు లేచిన వెంటనే అని నేను అంటున్నాను, మరి మీరైతే ఖచ్చితంగా ఈ మాట చొప్పున నీ ప్రభువును, నీ దేవుడైన యెహోవాను మొక్కాల. మాకు గుండె నిండా యేసు ఉన్నాడండి. దేని నిండా? మరి గుండెలో ఉండాలి. అసలైంది గుండె నుండి ఉన్నప్పుడు నువ్వు మొక్కకుండా ఎలాగుంటావు? మనకు అందుకే వాక్య జ్ఞానం మనకు నేర్పిస్తుంది. వాక్యం ఉండేదే మనకు గుండె నిండా యేసయ్య ఉన్నాడు కాబట్టి మొక్కి ఆయన సేవించు భాగ్యము అని చెప్పి వాక్యం మనకు చెప్తుంది. సాతాను అంటున్నాడు, అప్పటిదాకా కొండ మీద తీసుకెళ్ళాడు, చూపించాడు, చూస్తున్నాడు. యేసుప్రభు వారు కొండ మీదకి వెళ్ళాడు, చూశాడు. మొక్కు అంటే గెట్ అవుట్, సాతానా పొమ్ము,
కొండ మీదకి రా అన్నప్పుడు పాతానా పొమ్మన్నాడా? తమరు చదివితే ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో మీకు స్పష్టంగా మీరు గ్రహింపులోకి వచ్చునుగాక. నీ జీవితంలో నీవు మొక్కి, ప్రభువుకు మొక్కి సాగిలపడి ఆయన్ను పూజించేవారుగా మీరు ఉందురుగాక. ఎందుకంటే ప్రభు ఎవరో, దేవుడు ఎవరో తెలిసిన వారు మీరు. మునుపు ఒకప్పుడు మూగ విగ్రహాల దగ్గర మొక్కేవాళ్ళు, దేవుడు కాని వాటి దగ్గర మొక్కేవాళ్ళు. ఈరోజు జీవము కలిగిన దేవుని వైపునకు మీరు తిరిగి ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కృప, ఈ విధంగా ఆయన మొక్కి సేవించటం మీరు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఎవరో ఒకరు ఉంటారండి, పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా, నీ పక్కన ఉన్న యేసయ్యను చూడు. ఏమండి మొక్కండి అని యేసుప్రభు, సాతాను అంటాడు నాకు మొక్కు నాకు మొక్కు అని. యేసుప్రభు అన్నాడు నేను దేవుణ్ణి అంటాడు, నువ్వు మొక్కేసేయాలి అంతే. ఆమెన్. దేవుణ్ణి నిరూపిస్తాడు, మొక్కేసేయాలి అంతే. ఆయన హృదయము, ప్రేమ, కృప, కనికరములను చూపిస్తాడు. ఇదిగో నేను దైవ గుణములను గలవాడిని, ఇదిగో నేను సర్వశక్తిమంతుడు, సర్వాధికారిని, నేను భూమి మీద ఆకాశమందు ఎక్కడ కూడా నా వంటి వాడు లేడు, నేనే దేవుడును, నేనే ఆల్ఫా ఒమేగా అనగానే మొక్కేసేయాలా? మొక్కండి ఇప్పుడు మెసేజ్ మొక్కండి కాదు. ఆత్మదేవుడు సంఘానికి నేర్పిస్తున్నాడు. జీవము కలిగిన దేవుని నమ్ముకున్న ప్రజలు ఈ జ్ఞానము కలిగి ఉండాలి. ప్రతిరోజు నీ దేవుణ్ణి నీవు మ్రొక్కి పూజించేవాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీవు మొక్కాలి, నీ పిల్లలు మొక్కాలి. దేవునికి స్తోత్రం. నేర్పియాలి పిల్లలకు. మొక్కి లేచి మోకరించి, దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు దండం పెట్టు. జీవము కలిగిన దేవుడు, ఆయన నామము. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పని చేయండి. ఫిలిప్పీలకు ఆదికాండము 17వ అధ్యాయము 1, 2, 3 నేను చదువుతాను, మీరు చూడండి. ఆదికాండము, మత్తయి సువార్త కాదు, ఆదికాండం 1, 2, 3 వచనాలు. అబ్రాహాము 99 ఏళ్ళు వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. 3వ వచనం. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి. అబ్రాహాము సాగిలపడి ఉండగా, ఎక్కడ సాగిలపడ్డాడంట? ప్రభు ఎదుట, ప్రభు సన్నిధిలో. సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, నేను సర్వశక్తిమంతుడును అంటున్నాడు ఆయన. ఆయన ఎదుట అబ్రాహాము సాగిలపడ్డాడంట. ఇది మొదలుకొని ఈ అనుభవం మీ జీవితంలో మీరు అనుభవించబోతున్నారు. అసలు అబ్రాహాము సాగిలపడి ఏ అనుభవమును పొందుకున్నాడో, నీవు దాన్ని అనుభవించబోతున్నావు. హల్లెలూయా. దేవునికి సాగిలపడితే, ఆయన ఎదుట ఆయన సన్నిధి సాగిలపడితే, ఆ యొక్క సన్నిధి, ఆ కృప చాలా గొప్పగా నువ్వు అనుభవిస్తావు. నా స్వంత అనుభవంగా చెప్తున్నాను. ఆయన కనికరంతో నింపబడతావు, కరుణతో నింపబడతావు. ఆయన నిన్ను దర్శిస్తాడు. అబ్రాహాము సాగిలపడ్డాడంట. నీ ప్రభువును, నీ దేవుడైన యెహోవాను మ్రొక్కి ఆయన్నే సేవించాలి. మ్రొక్కి తీసేస్తే మొక్కడం ఉందా? అక్కడ నేర్చుకో.
మొక్కడం అనేది పెద్ద విషయమా అంటే నేను ఫస్టే చెప్పా, అది పెద్ద విషయమా చిన్న విషయమా మీకే అర్థం కావాలి. సాతాను అన్నాడు, అన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు మొక్కు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మొక్కుతున్నావో వాంది ఏమవుతుంది? సిగ్గు పోతుంది వానికి. ఎవరికి మొక్కాలో వారికే మొక్కుతున్నావు నువ్వు దేవునికి మొక్కినప్పుడు వాడు సిగ్గుపడతాడు. ఎందుకంటే నువ్వు ఘనపరచాల్సిన వాళ్ళని ఘనపరుస్తున్నావు. హల్లెలూయా. అర్థమైందండి? ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? మొక్కాలనా లేదా? మన పితరులు మొక్కారు. ఏవో అన్నీ మనం చూసుకుంటూ వస్తే మొక్కని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకో మాట